ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాన్ని వెంటనే వెళ్ళి చూడండి. ఎందుకంటే మన ఇండియన్స్ అని కాదు, ఏ దేశస్తులైనా సరే ఇట్లాంటి ఏదైతే ఒక వార్ రిలేటెడ్ కానీ ఇట్లాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ ఏకతాటి మీదకి వస్తారు. బట్ అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. అండ్ కొన్ని రీసెంట్ గా ఏదైతే గత 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన కొన్ని వీడియోస్ బాధ కలిగించాయి. అండ్ అలాగే ఏదైతే మానవత్వం లేకపోతే వీటి గురించి కూడా కొన్ని వీడియోస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను వాటన్నిటిని చూస్తే ఒక రకంగా గర్వంగా ఉంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం కొంతమంది తెలిసి తెలియక, లేకపోతే కొంతమంది అవుట్ ఆఫ్ కొంచెం ఎడ్రినల్ రష్ అంటారు కదా, దాంతో పాకిస్తాన్ మీద వార్కి వెళ్ళిపోతాం, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటి కొన్ని, అంటే ఆల్ అవుట్ వార్ గురించి అయితే మాట్లాడుతున్నారు. నేను సర్జికల్ స్ట్రైక్ చేయాలని నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, సర్జికల్ స్ట్రైక్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలాగే ఏదైతే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ పరంగా ఐసోలేషన్ చేయాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ వీడియోలో మెయిన్ గా నేను ఒక 2-3 టాపిక్స్ మీద మాత్రమే మాట్లాడతాను, ఫాస్ట్ గానే మాట్లాడతాను. ఒకటి వచ్చేసరికి అసలు ఏదైతే ఇండియా తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే కొంచెం బేసిక్ గా అయితే చెప్తాను. అండ్ రెండోది వచ్చేసరికి దీన్ని ఇంటర్నేషనల్ మీడియా ఏదైతే పాల్గమ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంటర్నేషనల్ మీడియా ఎలా కవర్ చేసింది, వాళ్ళు దీన్ని ఎంత డౌన్ ప్లే చేయడానికి చూస్తున్నారు. అండ్ ఒకవేళ మన ఇండియా నిజంగానే మీరు అన్నట్టు ఫస్ట్ అసలు యుద్ధం చేయకూడదు, వెళ్ళకూడదు, సర్జికల్ స్ట్రైక్స్, ఆ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, లేకపోతే ఇంకా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ పరంగా ఐసోలేషన్ చేసి వాళ్ళ ఇంటర్నల్ గానే మన రెవల్యూషన్ తీసుకురావడం, వీటికే మన పరిమితం అవ్వాలి ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్. ఎందుకంటే మనకి చాలా ఫ్యూచర్ ఉంది మన ఇండియాకి, పాకిస్తాన్కి ఏం లేదు, అదొక జాంబీ కంట్రీని. అందుకని నా దీనిలో కూడా అదే పెట్టాను, అదొక జాంబీ కంట్రీ. జాంబీ కంట్రీ ఏం చేస్తుంది, దానికంటూ ఒక పర్టికులర్ ఇది ఉండదు, లేదా దానికంటూ ఏది ఉండదు, అది జనాలను తినటానికి లేదా జనాల్ని హాని చేస్తానికి ఎలా అయితే ఉంటుందో ఇప్పుడు సేమ్ మన ఇండియాకి కూడా ఇది ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్ అవుట్ వారికి గవర్నమెంట్ కి ఒక రకంగా మీరు ప్రెషర్ క్రియేట్ చేయకండి. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన తప్పని కాదు కానీ, బట్ ఎక్స్పెక్టేషన్స్ పెంచమాకండి మీ సైడ్ నుంచి. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ఆల్ అవుట్ వార్ ఇప్పుడు పాకిస్తాన్ కోరుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో దానికి వాళ్ళ జనాల్ని, దాని యొక్క ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని మాపుకోవటానికో, లేదా వాళ్ళ జనాలని దృష్టి వేరే రకంగా మలచడానికి ఇది ఒక రకమైన ప్లాన్. సో మీరు అందులో పడద్దు. గవర్నమెంట్ ని ఇలా ఆల్ అవుట్ వార్ కావాలి, పాకిస్తాన్ కబ్జా చేసి మన హిందుస్థాన్ చేసేసేయండి, పాకిస్తాన్ దేశం లేకుండా పోవాలి, ఇట్లాంటివి వద్దు. ప్రతి దానికి మనం కొంచెం ప్రాక్టికల్ గా టెక్నికల్ గా ముందుకెళ్ళాలి. సో ప్లీజ్ ఏదైతే ఆల్ అవుట్ వార్ గురించి ఎవరైతే ట్వీట్స్ చేస్తున్నారో, లేదా అలాగే కమ్యూనల్ పాకిస్తాన్ యొక్క మ్యూజిక్ కి మీరు డాన్స్ చేయమాకండి. దట్స్ మై సిన్సియర్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ మీ అందరికి. అండ్ అలాగే ఫస్ట్ అయితే ముందు మనం ఏదైతే మనకి నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా ట్రిప్ ని కూడా కట్ చేసుకొని వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ ఒక 4-5 ఇవైతే చెప్పారు, ఐ మీన్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. ఈ పాల్గమ్ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ యొక్క అండ్ ఇండియా రిలేషన్స్ మధ్య చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉందా నేననేది ముందైతే మనం మాట్లాడుకుందాం. మెయిన్ గా అయితే ఏదైతే మిలిటరీ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటి అడ్వైజర్స్, పాకిస్తాన్ యొక్క మిలిటరీ, నేవీ అండ్ ఆర్మీ యొక్క అడ్వైజర్స్ మన ఇండియాలో కూడా ఉంటారు. అంటే కొంచెం కోఆర్డినేషన్ కోసం అండ్ అలాగే ఏదన్నా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ కమ్యూనికేషన్ కోసం ఉంటారు. వాళ్ళందరినీ పర్సోనా నాన్ గ్రాటా కింద అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అంటే పర్సోనా నాన్ గ్రాటా అంటే ఏం లేదు, ఎవరైతే ఈ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన ఇండియాలోకి అలౌడ్ కాదు అని చెప్పని ఒక రకంగా చెప్పడమే. వీళ్ళకి 1 వీక్ టైం ఇచ్చారు. అండ్ ఇంకొకరు ఉన్నారు పాకిస్తాన్ నుంచి సార్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని చెప్పని ఒక రీజనల్ ఫోరం ఒకటి ఉంది. అందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇట్లా ఒక 7 దేశాలు కలిపి సార్క్ అనే రీజన్ అయితే ఫామ్ చేసుకున్నారు. దానిలో 1992లో సార్క్ వీసాలు ఇస్తాం అయితే స్టార్ట్ చేశారు. దాన్ని ఏంటంటే 24 రకాల డిగ్నిటరీస్ ఎవరైతే ఉంటారంటే జడ్జెస్ అని, అంటే ఆ దేశాలు శ్రీలంక అవ్వచ్చు, లేకపోతే మాల్దీవ్స్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ మేబీ, ఈ సార్క్ ఫారం లో ఉన్న దేశాల తాలూకా జడ్జిలు కానీ, పార్లమెంటేరియన్స్ కానీ, లేదా సంబంధించిన ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ కానీ, మీడియా వాళ్ళు కానీ, వీళ్ళందరికీ సార్క్ వీసా మీద వాళ్ళు ఇండియాకి అటు ఇటు తిరగచ్చు, ఎక్కువ పేపర్ వర్క్ కానీ ఎక్కువ ఇది కానీ ఉండదు. దాన్ని అయితే సస్పెండ్ చేశారు. అండ్ ఆ సార్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విత్ ఇన్ 48 hours లో అయితే ఇండియా నుంచి వెళ్ళిపోవాలని అయితే చెప్పారు. అండ్ వీటితో పాటు ఆ అటారీ వాగా బోర్డర్ అని చెప్పని మనకి పాకిస్తాన్కి మధ్య ఉంటుంది. మీ అందరికీ గుర్తుంటే బీటింగ్ రిట్రీట్ అని చెప్పని ఒక మిలిటరీ థింగ్ కూడా జరుగుతుంది, అది ఈ బోర్డర్ లో జరుగుతుంది. దాన్ని అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకంటే మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బేసిక్ లెవెల్ ట్రేడింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా జరుగుతుంది. నేను నిన్న నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. మీరు గనక చూడకపోతే ఐ హంబ్లీ రిక్వెస్ట్ మీరు ఒకసారి ఆ వీడియో చూడండి.
ఎందుకంటే నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో అది మేబీ ఇండస్ వాటర్ ట్రీటీ అవ్వచ్చు, లేకపోతే ఇట్లా ట్రేడ్ మనం ఆపేయటం కావచ్చు, డిప్లొమాటిక్ గా మనం ఐసోలేషన్ చేయడం కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనం నిన్న వీడియోస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇప్పుడు ఇది ఏదైతే అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో దీన్ని సీల్ చేయడం వల్ల పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య జరిగే బేసిక్ ట్రేడ్ ఏదైతే ఉన్నదో ఎస్పెషల్లీ ఈ ట్రేడ్ పాకిస్తాన్ చాలా అవసరం. ఎందుకంటే మందులు, కెమికల్స్ అండ్ అలాగే ఇంకేమైనా సంబంధ టెక్స్టైల్స్ రిలేటెడ్ అన్ని మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తాయి. అది కూడా ఇప్పుడు శాంతం ఒక రకంగా స్టాప్ అయిపోయిందని చెప్పాలి. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ జరిగి ఇండస్ వాటర్ ట్రీటీ. ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను, ఇండస్ వాటర్ ట్రీటీని కరెక్ట్ గా మనం యూటిలైజ్ చేసుకుంటే ప్రెషర్ క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ లో అది ఒక్కటి చాలు, పాకిస్తాన్ మనం చెక్ లో పెడతానికి అనేది అయితే నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను. ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏం లేదు, మనకి ఇండియా నుంచి పాకిస్తాన్ వైపు ఒక 6 రివర్స్ అయితే వెళ్తాయి. అంటే టిబెట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. మనకంతా తెలుసు కైలాష్ మాన్సరోవర్ దగ్గర నుంచి అయితే ఇవి స్టార్ట్ అవుతుంది. మెయిన్ గా ఇండస్ ని సింధు నది అని కూడా అంటారు. ఇండస్ రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి పాకిస్తాన్ లో ఇది అవుతుంది. ఎప్పుడైతే మనకి 1947 లో ఇలా మనకి అంటే అప్పటిదాకా హిందుస్థాన్ అంతా ఒకటే, పాకిస్తాన్, ఇండియా ఇవన్నీ ఒక రకంగానే ఉండే. బట్ ఆఫ్టర్ పార్టీషన్ ఏదైతే ఉందో దాని తర్వాత పాకిస్తాన్ ఒకటి, దట్ టు ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు ప్రెసెంట్ పాకిస్తాన్ అండ్ అలాగే ఇండియా ఇవన్నీ కలిపి ఉండేవి కాబట్టి రివర్స్ ఇవన్నీ బాగానే ఉండే. బట్ ఆఫ్టర్ దట్ కొన్ని థింగ్స్ వల్ల, ఒకవేళ ఇండియాకి మనకి వాళ్ళకి మధ్య కొన్ని జరిగిన 1 or 2 ఈ యుద్ధాల వల్ల వరల్డ్ బ్యాంక్ మధ్యలో కల్పించుకొని మనకి పాకిస్తాన్ కి మధ్య ఒక ట్రీటీ అయితే చేశారు. దాన్ని ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. దాని ద్వారా ఏంటంటే ఏదైతే ఈ 6 రివర్స్ ఉన్నాయి చూడండి, ఇండస్, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లజ్, ఇవన్నీ ఎలా వాడుకోవాలన్న దాని గురించి ఆ ట్రీటీ. అందులో ఏంటంటే టాప్ 3 ఉన్నాయి చూడండి, ఇండస్, జీలం, చీనాబ్. ఈ 3 పాకిస్తాన్ రిలేటెడ్, లేదా పాకిస్తాన్ వాడుకోవటానికి మాత్రమే ఇదని చెప్పని వాళ్ళు ఆల్రెడీ తేల్చేశారు. దీని మీద మన ఇండియా డ్యామ్ కట్టకూడదు, ఈ అంటే కట్టినా కూడా వాటర్ స్టోర్ చేయకూడదు, స్టాప్ చేయకూడదు. ఇది ఏదైతే ఈ 3 ఉన్నాయో చీనాబ్, రావి, బియాస్, సట్లజ్, ఈ మట్టికి మనకి రిలేటెడ్. ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో నేను చెప్పిన కన్ఫర్మ్ గా ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. నేను ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకంటే ఊరి అటాక్స్ జరిగినాయి, పుల్వామా అటాక్స్ జరిగినాయి, ఇంకా ఎల్ఓసిలో వేరే కాల్పుల విరమణాలని జరిగింది. బట్ ఎప్పుడు మనం ఇచ్చేయాల. సో ఇది ఒక మెయిన్ థింగ్ అనేది చెప్పాలి, అది కన్ఫర్మ్ గా. ఎందుకంటే ఈ దీంతో జనాలు ఎవరైతే నార్మల్ పాకిస్తాన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు నదులు ఉంటేనే అగ్రికల్చర్, లేకపోతే ఆ బేసిన్, ఇప్పుడు మనకి డెల్టా ప్రాంతాలు ఇవన్నీ అంటారు కదా. సో ఈ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో చూడండి, ఇదంతా ఇది ఖైబర్ పఖ్తూన్వా, ఇదేమో పంజాబ్, ఇంకా కిందకి వెళ్తే సింధ్, అలాగా మనం ఈ వాటర్ ని గనక కరెక్ట్ గా వెపనైజ్ గనక చేస్తే అసలు నో డౌట్ ఎట్ ఆల్ పాకిస్తాన్ లో మనం ఇంటర్నల్ రెవల్యూషన్ తీసుకురావచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ లో నేను నిన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నాను, పాకిస్తాన్ లో మనకి ఆర్మీ వాళ్ళు మాత్రమే మెయిన్ ఇష్యూ. జనాలు కూడా ఆర్మీ వల్ల మాత్రమే బ్రెయిన్ వాష్ గురి కాబడుతున్నారు. బట్ ఇంకా స్టిల్ అప్పటికి కూడా కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళు, లేదా కొద్దో గొప్ప ఆలోచన ఉన్న వాళ్ళు దాన్ని నమ్మే వాళ్ళు లేరు. బట్ వేరియస్ అదర్ ఆల్టర్నేటివ్స్ లేకపోవటం వల్ల వాళ్ళైతే ఇంకా ఆర్మీ కింద ఉంటాం కానీ, లేదా వాళ్ళ ఆర్మీ చెప్పినట్టు వింటాం కానీ వాళ్ళు చేయటం మీద. సో అన్నం లేకపోతే ఎవడైనా తిరగబడతాడు, లేకపోతే ఇట్లాగా వాటర్ లేవు ఇట్లా లేవు అంటే కన్ఫర్మ్ తిరగబడతారు. సో దానికోసం అయితే మనం ఇచ్చేయాలి. బట్ దీన్ని కూడా ఏదైతే మనం ఈ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందాక మీకు చెప్పినట్టు ఒక వాటర్ వార్ఫేర్ కింద అయితే వాళ్ళు చూస్తున్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది ఏంటి, అది ఇది అనేది చెప్పారు. అండ్ ఇది మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఇది చూడండి, ఇది మీకు కరెక్ట్ మ్యాప్ అనమాట. మీకు అసలు మన ప్రెసెంట్ కశ్మీర్ సిచ్యువేషన్ తెలియటానికి మీకు ఈ గ్రీన్ పార్ట్ చూసారు చూడండి, దీన్నే పాక్ ఆక్రమిత కశ్మీర్ అంటారు. మనకి మొత్తం ఏదో మన ఇండియా తలకి ఇట్లా పైన మొత్తం కనపడేది ఇప్పుడు మన అండర్లో లేదా మన కంట్రోల్లో లేదు. ఈ కేవలం బ్లూ కలర్ ఉంది చూడండి, ఇది మాత్రమే మన కంట్రోల్లో ఉంది. ఈ రెడ్ కలర్ 2 పార్ట్స్ చైనా కంట్రోల్ ఉన్నాయి, అక్సై చిన్, సక్ష్గమ్ వ్యాలీ. అండ్ గ్రీన్ లో ఉన్నది వచ్చేసరికి పాక్ ఆక్రమిత కశ్మీర్. అండ్ ఈ సక్ష్గమ్ వ్యాలీకి కూడా ఒక పెద్ద కథ ఉంది. అసలు యాక్చువల్గా ఇది పాకిస్తాన్ కి చెందింది. బట్ పాకిస్తాన్ మన భూభాగాన్ని ఆక్రమించుకున్నది చైనా గిఫ్ట్ ఇచ్చింది. ఈ సక్ష్గమ్ వ్యాలీ ఉన్న అక్సై చిన్ అయితే మనకి చైనాతో వార్ జరిగినప్పుడు అది మనం కోల్పోయాం. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ అన్నాం కదా, ఇందులో ఒక గవర్నమెంట్ ఉంటది, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. వాడు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అది మీకు ఈ వీడియో చూపిస్తాం. ఫస్ట్ వినండి, తర్వాత మనం దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్లీ వచ్చేసరికి నాకు ఇందాక మీకు వీడియోస్ అని చెప్పాను చూడండి, ఇవి నాకు చాలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనిపించినాయి. ఎందుకంటే ఇట్లాగంటే మన ఇండియాలో నేను ఇందాక స్టార్టింగ్ లో నేను థ్యాంక్ యూ కూడా చెప్పాను. ఐ మీన్ ఎందుకంటే కమ్యూనల్ గా చాలా ట్రై చేశారు.
అండ్ ఎందుకంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు మనకి తెలియకుండా బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళందరూ మన మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఇట్లాంటి ఏవైతే కొన్ని ఉన్నాయో ఇవి ఒక రకంగా మనకి ఇంకా బెటర్ గా, అంటే ముస్లిమ్స్, ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఒక రకంగా ఒక టెక్నికల్ ఎర్రర్ లాగా ఒకటి చేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా పాకిస్తాన్ టూరిస్టులు ఇప్పటి వరకు మేబీ, అంటే మీలో కొంతమందికి డౌట్లు ఉండుండొచ్చు, నాకైతే తెలియదు కానీ, బట్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కశ్మీరీస్ ఏదైనా 1 or 2 మెంబర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా కశ్మీరీస్ వాళ్ళ సైడ్ ఉండేటానికి మెయిన్ థింగ్ ఏంటంటే, కొంతమంది, అందరినీ కదని మళ్ళీ చెప్తున్నా, కొంతమంది కశ్మీర్ ఎవరైతే టూరిస్టులు వస్తారు, ఎందుకంటే కశ్మీర్ యొక్క 7 to 8% జీడిపి టూరిజం మీద మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చే టూరిస్టులని పాకిస్తాన్ వాళ్ళు చంపారనుకోండి, ఆ బేసిక్ సపోర్ట్ కూడా ఉండదు. సో ఇప్పటి వరకు మీరు ఏదైనా చూసుకోండి, 2000 నుంచి 1999 నుంచి ఇప్పటికి 25-30 సంవత్సరాలు ఒక్క టూరిస్ట్ మీద కూడా పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేయాలి. అది ఉరి అవ్వచ్చు, పుల్వామా అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం జనాల యొక్క అక్కడ ఉన్న బేసిక్ ఈ కశ్మీరీల యొక్క ఫీలింగ్స్ కూడా పట్టించుకోకుండా ఫస్ట్ టైం వాళ్ళు ఇచ్చేసారు. సో దీన్ని బట్టి చెప్తున్నా, పాకిస్తాన్ ఒక జాంబీ కంట్రీ, అది వారే కావాలనుకుంటుంది, మనం దాని వల్ల పడకూడదు. అండ్ అలాగే కశ్మీర్ లో ఇప్పటి వరకు సుమారు 30 ఏళ్ల తర్వాత ప్రతి షాపు స్వచ్ఛందంగా అక్కడున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ర్యాలీలు తీయటం, వాళ్ళు ఓన్ గా ఇవన్నీ చేయటం, అవి నాకు నచ్చినాయి. అండ్ దాంతో పాటు ఇందాక మీకు చెప్పాను కదా, ఇవన్నీ ఒకసారి ఇది అయితే వినండి మీరు ఒకసారి, వీడేం మాట్లాడతాడు ఏనండి. వీడి పేరు వచ్చేసరికి చౌదరి అన్వర్ ఉల్ హక్ అంట. వీడు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో వీడు ప్రైమ్ మినిస్టర్ అంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ వాడిని ఇన్స్టాల్ చేశారు. వాడేమంటాడు వినండి ఒకసారి. पाकिस्तानियों के खून से होली खेलोगे, इसकी कीमत तुम्हें दिल्ली से लेकर मकबूजा कश्मीर के अंदर तक अदा करनी पड़ेगी. एब्सोल्युटली करेक्ट. और जो हिस्सा इसमें कश्मीरी मुजाहिदीन का है, इंशाअल्लाह ताला वो पहले వాడేమంటున్నాడు చూసారా, ఈ వాటర్ దానికి ఇది వస్తే కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు రక్తపాతం క్రియేట్ చేస్తాడంట. అది అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. సో వాళ్ళు చాలా డెస్పరేట్ గా ఉన్నారు, వారు కోసం డెస్పరేట్ గా ఉన్నారు. మీరు మటుకు వాటి వలలో అయితే పడొద్దండి, పడొద్దు. అండ్ వీటికి ఇంకొక ఇది కూడా ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. పాకిస్తాన్ రీసెంట్ గానే అంటే ఇవాళ ఒక మిసైల్ టెస్ట్ కూడా చేశారు. అది వితౌట్ ఎనీ ప్రయర్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక మిసైల్ టెస్ట్ ఏదైనా చేస్తే, అంటే మన డిఆర్డిఓ ఇట్లాంటి వేరే అదర్ మన స్టేట్ కూడా, అంటే ఐ మీన్ మన కంట్రీ వాళ్ళు కూడా కొన్ని చేస్తారు. అవి చేసినప్పుడు ఇట్లాంటి మిసైల్స్ రిలేటెడ్ ఏదన్నా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో దేశస్తులు కానీ, లేకపోతే, ఎందుకంటే వీళ్ళందరూ 90% ఓషన్స్ లో చేస్తారు, అంటే సముద్రాల్లో చేస్తారు ఈ టెస్ట్లన్నీ. ఒకవేళ ఫెయిల్ అయినా లేకపోతే అవన్నీ టార్గెట్ రీచ్ అవ్వాలని 90% సముద్రంలో చేస్తారు, లేకపోతే డెజర్ట్స్ లో చేస్తారు. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఒకవేళ పొర్రపాటునైనా కానీ ఒకవేళ అది మిసైల్ ఆ కంట్రీ మీదకి వెళ్తే అది కావాలని వేసారు అనుకుంటారేమో అని చెప్పని ముందు ఇన్ఫర్మేషన్ ఇట్లాగా దీన్ని ప్రయోగిస్తున్నాం, లేదా మేము టెస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదని చెప్పని అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక రకంగా ఇవాళ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అయితే ఆల్రెడీ కరాచీ కోస్ట్ నుంచి అయితే వాళ్ళు ఇది చేయడం జరిగింది. అండ్ నేను మీకు కింద ఆడేదే చెప్పాను, కరాచీ కోస్ట్ అంటే ఇక్కడ ఉంటది ఈ ఏరియాలో, ఇది సింధ్ ప్రాంతం అనమాట. నిన్న మీకు చూపించాం కదా, ఇది బలూచిస్తాన్, ఇది ఖైబర్ పఖ్తూన్వా, ఇది పంజాబ్, ఇది సింధ్ అనమాట. అక్కడైతే వాళ్ళు ఇది చేశారు. అండ్ ఇది ఒకటే కాదు, వాళ్ళ యొక్క ఆర్మీ యొక్క ట్యాంక్స్, జెట్స్ ఇవన్నీ మన ఇండియన్ బోర్డర్ దగ్గరగా ఆల్రెడీ డిప్లాయ్ చేసి పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి కోల్పోవడానికి ఏం లేదబ్బా, మీరు మటుకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు అనుకున్నట్టు ఇదంతా వాళ్ళ ఒక పకడ్బందీ ప్లాను, వాళ్ళ కమ్యూనల్ రైట్స్ క్రియేట్ చేద్దామని కానీ, లేకపోతే జనాలను కొంచెం బాగా పేట్రియాటిక్ గా చేసేసేసి వీ వాంట్ వార్ జస్టిస్ లాగా ఇట్లాంటి చెప్పిస్తే ఏదన్నా సమ్ ఎర్రర్ అంటారు కదా, దానిలో ఒకవేళ ఏమన్నా గవర్నమెంట్ కొంచెం కంపల్షన్ గురై ఒక యుద్ధం గనక చేయాలని చూస్తే వాళ్ళు ఒక స్మాల్ స్కేల్ వార్ కోసమే చూస్తున్నారు. సో ఎవ్వరు వాళ్ళ వల్ల పడద్దండి. అండ్ ఇది పక్కన పెడితే, ఇవి ఇప్పటిదాకా జరిగిన థింగ్స్ అనమాట. ఇవి పక్కన పెడితే అసలు దీన్ని ఇంటర్నేషనల్ మీడియా ఎలా కవర్ చేస్తుంది నేను నిన్న కూడా చెప్పాను. బట్ నేను ఇంకొన్ని ఆర్టికల్స్ చదువుతుంటే నాకు అసలు అర్థమే కాలేదు అసలు. ఎందుకంటే ఇది ది గార్డియన్, ఆస్ట్రేలియన్ న్యూస్ పేపర్ అనమాట. ఇదిగోండి, మిలిటెంట్స్ ఇన్ కశ్మీర్ అటాక్ అంట.
అట్లీస్ట్ 26 టూరిస్ట్ కిల్డ్ బై సస్పెక్ట్ మిలిటెంట్స్ అంటారు. సస్పెక్ట్ మిలిటెంట్స్ అంటే ఎవడరా నువ్వు సస్పెక్ట్ జర్నలిస్ట్ లాగా ఉన్నావు నువ్వు. అర్థమవుతుందా? ఎవడరు ఇది అసలు రాసింది నాకు అర్థం కాదు. ఇక్కడ మళ్ళీ మరో నేను సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ టెర్రరిజం అనేది కేవలం 2 సార్లు మాత్రమే ఉంది. ఇవ్వండి, కేవలం 2 సార్లు మాత్రమే ఉంది, ఇంకా లేదు. అంటే ఒక రకంగా ఈ మిలిటెంట్స్ అంటే ఎవరండి? ఇప్పుడు ఒక మిలిటెంట్స్ మీకు అర్థం కావాలంటే మనం మావోయిస్టులు అంటాం చూడండి, వాళ్ళని మిలిటెంట్స్ అంటారు. అంటే ఏదైనా ఒక కాజ్ కోసం ఏ దేశంలో ఆ దేశస్తులు లేకపోతే ఏదైనా సమ్ కమ్యూనిటీ పీపుల్ ఆయుధాలు పట్టుకొని గవర్నమెంట్ కి అగేనెస్ట్ కి ఏదైనా యుద్ధం లాంటిదో లేదా ఏదైనా ప్రొటెస్ట్ లాంటిదో చేస్తే వాళ్ళని మిలిటెంట్స్ అంటారు. ఒక రకంగా మీకు అర్థమయ్యేది చెప్పాలండి. వీళ్ళు కాశ్మీర్ లో నిన్న చేసిన మిలిటెంట్స్, అది కూడా సస్పెక్టెడ్ మిలిటెంట్స్ ఏంటి? ఎవడు అసలు రాసింది? ఇది ఆస్ట్రేలియన్ మీడియా. ఇక్కడ బీబీసీ. ఇవ్వండి, ఇది అసలు మోర్ దాన్ 20 కిల్డ్ ఆఫ్టర్ గన్మెన్ అంట. గన్మెన్ ఓపెన్ ఫైర్ ఆన్ టూరిస్ట్ ఆన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్. ఇక్కడ కూడా ఉండదు. మీకు టెర్రరిజం అని చెప్పని కొడతా చూడండి, జస్ట్ 3 times. ఇది కూడా ఎవరైతే ప్రపంచ దేశాల నాయకులు, అధినాయకులు లేకపోతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ని వీళ్ళు కోట్ చేశారు అంతే. అంతేగాని వాళ్ళ టోటల్ ఇవ్వండి పెద్ద ఆర్టికల్, ఇది మళ్ళీ చిన్న ఆర్టికల్ ఏం కాదు. ఎక్కడ కూడా టెర్రరిజం అన్న మాట రాల. ఇది బీబీసీ, ఇదేమో అల్ జజీరా. ఇక్కడ అంతే, ఇక్కడ ఏం మళ్ళీ తక్కువేం కాదు. వీళ్ళు ఇక్కడ 3 times, వీళ్ళు అంతే, ఏం లేదు. మళ్ళీ ఇంత పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇవ్వండి ఇక్కడ అంతే, ఇదొకటి మిలిటెంట్స్, మళ్ళీ మిలిటెంట్స్. ఏం మిలిటెంట్స్? వాళ్ళని టెర్రరిస్ట్ అని పిలవటానికి మీకు వచ్చే బాధ ఏంటి, లేదా పోయే కాలం ఏంటి? అసలు మీకు వచ్చే బాధ ఏంటి? నాకు అదే ఇప్పటికి అర్థం కాదు. నాకు ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే అసలు టెర్రరిస్టులు అని పిలవటానికి గల వీటన్నిటికి మెయిన్ అసలు తాత లాంటిది ఏంటంటే టర్కీ మీడియా, టీఆర్టీ గ్లోబల్ అంటారు దాన్ని. మల్టిపుల్ టూరిస్ట్ కిల్డ్ ఇన్ కాశ్మీర్ షూటింగ్ ఇన్సిడెంట్ అంట. షూటింగ్ ఇన్సిడెంట్. నేను రేపొద్దున ఏమంటానంటే ఈ 9/11 జరిగినాయి కదా అమెరికాలో, దాన్ని నేను జస్ట్ బిల్డింగ్ డిమాలిషన్ అంటాను. మరి నువ్వేమన్నావు ఇక్కడ ఏమన్నావు నువ్వు? ఇక్కడ షూటింగ్ ఇన్సిడెంట్ కదా. ఇప్పుడు ఇట్లా కాల్చుకోవడం అనేది షూటింగ్ అయినప్పుడు నాకు ఈ ఏదైతే అమెరికా మీద జరిగిన 9/11 టెర్రర్ ఏదైతే ట్విన్ టవర్స్ కూల్చేయడం ఏదైతే జస్ట్ బిల్డింగ్ కొలాప్స్ అంట నేను, లేదా బిల్డింగ్ డిమాలిషన్ అంట. మరి అమెరికా ఎందుకు 9/11 తర్వాత వార్ అండ్ టెర్రర్ అని చెప్పిన ఒక 10 దేశాలను మొత్తం బాంబింగ్ చేసేసేసి, ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్, ఒక పక్కన ఇరాక్, ఇరాన్, లిబియా, ఈజిప్ట్ ఇట్లాంటి దేశాలు అన్నిటి మీద బాంబింగ్ చేసిందిగా. అంటే అమెరికా మీద జరిగితే ఒకటి, లేకపోతే ఇజ్రాయెల్ మీద జరిగితే ఒకటి. అండ్ అలాగే కొంతమంది వచ్చేసరికి రీసెంట్ గా ఇంకొంచెం ఒక వరస్ట్ ఎనాలజీని పట్టుకున్నారు. ఇజ్రాయెల్ మీద October 7, 2023లో ఈ హమాస్ అనే ఇలాగే ఒక టెర్రరిస్ట్ గ్రూప్, వాళ్ళు మిలిటెంట్ గ్రూప్, వాటర్ మీద కొంతమంది టెర్రరిస్ట్ అంటారు, కొంతమంది మిలిటెంట్స్ అంటారు. ఆ గ్రూప్ వాళ్ళైతే ఈ ఇజ్రాయెల్ మీద ఇట్లాగే మనకి ఇప్పుడు ఏదైతే పహల్గామ్ లో జరిగిందో సేమ్ ఆ టైప్ లో వాళ్ళకి జరిగింది. ఇప్పుడు మన ఇజ్రాయెల్ లాగా మనం ఎందుకు ఇది చేయలేము అంటారు. అయితే ఇజ్రాయెల్ లాగా మనం హమాస్ మీద దాడి ఎందుకు చేయలేము? ఇజ్రాయెల్ హమాస్ మీద చేసినట్టు మనం ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎందుకు చేయలేమని చెప్పని ఒక అనకూడదు కానీ బేసిక్ ఇంగిత జ్ఞానం లేనివాడు అడిగినట్టు అడుగుతున్నారు. హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్ మిలిటెంట్ ఆర్గనైజేషన్. అండ్ మోర్ ఓవర్ ఇజ్రాయెల్ తో కంపేర్ చేస్తే ఈ హమాస్ అనే వాళ్ళు పిల్ల పిచ్చుక. అండ్ అలాగే వాళ్ళకి ఎటువంటి రకమైన ఇది లేదు. బట్ పాకిస్తాన్ కేసు అది కాదు. అది చిన్నదైనా పెద్దదైనా అదొక న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ. దానికంటూ ఒక కంట్రీ ఉంది, ఒక మిలిటరీ ఉంది, జనాలు ఉన్నారు. దానికంటూ ఒక ఇంటర్నేషనల్ స్టాచర్ ఎంతో కొంత ఉంది. అంటే స్టాచర్ అంటే మనకన్నా గొప్ప వాళ్ళు అయితే ఇట్లా చేస్తే ఊరుకోవాలని చెప్పని వేరే మాటలు. చైనా కన్ఫామ్ గా ఎన్ని చేసినా దాన్ని వెనకేసుకొస్తుంది. ముస్లిం కంట్రీస్ కొన్ని వాళ్ళకి ఇది చేసే వాళ్ళు ఉన్నాయందా మీకు చెప్పాను కదా. ఇదిగోండి, ఇది టర్కీ యొక్క ఒక రకంగా ఓన్ మీడియా. అంటే మనకి ఇక్కడ దూరదర్శన్ లేకపోతే బ్రిటిష్ కి అయితే బీసీసీ ఎట్లా అయితే ఉంటాయో అట్లా టీఆర్టీ గ్లోబల్ అనమాట. షూటింగ్ అంటున్నారు వాళ్ళు. మరి నాకు ఇంత అంటే మీకు అన్నారు చూడండి, మీరు వార్ గనక స్టార్ట్ చేయాలంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు దానిలో మీరు ముందుండాలి. అది గనక మీరు ముందు లేకపోతే మీరు యుద్ధం గెలవలేరు కదా, కనీసం స్టార్ట్ కూడా చేయలేరు. మీకు మోరల్ హై గ్రౌండ్ ఉండదు. కానీ ఇక్కడ మీకు చూపించినట్టు ఇట్లా ఒక పక్కన ఆస్ట్రేలియన్ మీడియా గానీ, ఒక పక్కన బ్రిటన్ మీడియా గానీ, ఒక పక్కన అల్ జజీరా అంటే ఖతర్ మీడియా అనమాట. ఖతర్ స్టేట్ స్పాన్సర్డ్ మీడియా అనమాట ఇది. వీళ్ళు కానీ లేదా ఇట్లా ఏపీపీ న్యూస్ అని కానీ లేదా ఇట్లా టీఆర్టీ గ్లోబల్ కానీ ఇలా ప్రతి నేషనల్ ఇంటర్నేషనల్ ఎస్పెషల్లీ వాళ్ళు ముస్లిం కంట్రీ అవ్వచ్చు, క్రిస్టియన్ కంట్రీ అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, టర్కీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఇన్సిడెంట్ ని చాలా డౌన్ చేసి చూపెడుతున్నారు. సో ముందు మన ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నెగ్గాలి. మన ఇండియాలో మనం ఇండియన్స్, ముస్లిమ్స్ లేకపోతే ముస్లిమ్స్, ఆర్ఎస్ఎస్
ఇట్లాంటి మాట్లాడుకోవటం కాదు, ఇక్కడ వస్తుంది మన క్రియేటివిటీ. అసలు మామూలు కాదు, కొన్ని కొన్ని వీడియోస్ కానీ, ఆ ఎడిటింగ్లు కానీ, క్రియేటివిటీలు కానీ, లేదా ఆ యొక్క ఈ ఏదైతే కార్టూన్ జనరేషన్స్ కొన్ని ఉంటాయి, అసలు నేను ఒక్కోసారి నాకు ముచ్చటేస్తుంది. అది అమ్మ మన ఇండియన్స్ కి ఇంత టాలెంట్ ఉంది. అందులో అందరూ ఉన్నారు, ఆల్ టైప్స్ ఉన్నారు అందులో, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ ఉన్నారు. బట్ దీన్ని ఇంటర్నేషనల్ అంటే మన సిచ్యువేషన్ అయితే మన ఇమేజ్, మన ఇండియన్ ఇమేజ్ ని బయటికి ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ట్విట్టర్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. మనం ఎంత బెటర్ గా ముందుకు తీసుకెళ్ళచ్చు, అప్పుడు మనకి ఇంటర్నేషనల్ సపోర్ట్ దొరుకుతుంది. అవన్నీ లేకుండా మనం ఇజ్రాయెల్ లాగా ఈర్ల మీదకి వెళ్ళామా, మన అక్టోబర్ 7 ఇది, లేదా ఇంకొకటి అది అని నువ్వు హిందూస్ కి ముస్లిమ్స్ కి మధ్య ఒకటి ఇది అని చెప్పాను, ఒక పెద్ద పోస్ట్, ఒక పెద్ద ఇది రాస్తూ అది రాయమాక. ముందు మన ఇండియన్ అసలు టెర్రరిస్ట్ అటాక్ అని ఒప్పుకొని ఈ టైప్ ఆఫ్ మీడియాస్ కి వ్యతిరేకంగా రాయాలి. ఎందుకంటే ఇది అక్కడ ఉన్న జనాలు చదువుతారు. ఎక్కడైతే యూరోప్ లో, ఈ అమెరికాలో, కెనడాలో, మెక్సికోలో, సౌత్ అమెరికాలో, లేదా మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళందరూ ఇది చదువుతారు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఉంది. ఆఖరికి హిట్లర్, మీకు ఆపరేషన్ వాల్కైరీ అనేది తెలుసా? ఆపరేషన్ వాల్కైరీ అంటారు. హిట్లర్ చనిపోయేదాకా వెళ్ళిపోతారు, లేకపోతే హిట్లర్ని ఒక రకంగా చంపేదాకా వెళ్ళిపోతారు. వాళ్ళ జనరల్స్ లో ఒక అతను ఇట్లా చేస్తున్నాడు, హిట్లర్ చేసేది కరెక్ట్ కాదని చెప్పానని అసలు హిట్లర్ ని చంపేసేదాకా వెళ్ళిపోతారు. బట్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా షేర్ అయిపోవటం వల్ల హిట్లర్ గెలుస్తాడు, ఆ జనరల్ చనిపోతాడు. సో ఇన్ఫర్మేషన్ అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మన చేతిలోనే ఉంది, ఫోన్లు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్లు, టీవీలు, మనందరం ప్రతి ఒక్కరు ఒక రిపోర్టర్లు, ప్రతి ఒక్కరు ఒక ఎడిటర్లు. దీనికి వాడండి. నేను ఎప్పుడు నిన్న చెప్పింది అదే, మీరు చేసే కరెక్ట్ పొజిషన్ కాదు, అయితే కరెక్ట్ వేలో మీరు వెళ్ళట్లేదు. నేను డిస్కస్ చేశానా నిన్న, మీకు వీడియోలో కూడా చెప్పానా నేను, ఇండస్ వాటర్ ట్రీటీని ఉపయోగించుకోవాలి, ట్రేడ్ ఆపాలి, డిప్లొమసీ చేయాలి, ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టాలని. 3 జరిగినాయి అందులో. ట్రేడ్ ఆపారు, ఇండస్ వాటర్ ట్రీటీని ఇచ్చేసారు, అండ్ అలాగే డిప్లొమసీని కొంచెం ఇచ్చేసారు. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయాలి. అది జస్ట్ ఊరికినే మోడీ గారు వెళ్ళి మాడితేనో, లేకపోతే అజిత్ దోవల్ వెళ్ళి మాడితేనో, లేకపోతే ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళి మాడితేనో అయ్యేది కాదు. జనాలందరూ కలిసి మాట్లాడాలి. అసలు యాక్చువల్ జెన్యున్ ట్రూత్ ఏంటి, గ్రౌండ్ లెవెల్ ఇష్యూ ఏంటని మనం చెప్పాలి. అండ్ ఇదంతా ఒకటైతే, కొంతమంది కొంచెం ట్రంప్ సపోర్ట్ చేశాడు, లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ సపోర్ట్ చేశారు, సో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, మనం పాకిస్తాన్ వంగేసి గుద్దేద్దాము, పొడుకోబెట్టి 4 ఇచ్చేద్దాము అని చెప్పి అనుకున్నాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ పైన మాటలే. జెన్యున్ గా ఆన్ గ్రౌండ్ థింగ్ వచ్చేసరికి ఎవ్వడు మన ఇండియా వెనకమాలు ఉండడు. దానికి కారణం ఇదే, మనం ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా ఎవరికి ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాం. మన యొక్క 1.4 ఆర్ 1.5 బిలియన్ పీపుల్ యొక్క యాస్పిరేషన్స్ కానీ, కోపం కానీ, నీడ్ కానీ మనం బయట కమ్యూనిటీకి చెప్పలేకపోతున్నాం, ఎస్పెషల్లీ వెస్టర్న్ కమ్యూనిటీకి చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద ఇది చేసి, నేను వి స్టాండ్ విత్ ఇండియా, వి స్టాండ్ విత్ అగైనెస్ట్ టెర్రరిజం, అండ్ అలాగే మోడీ గారితో కొంచెం ఇది కూడా మాట్లాడాడు, ఫోన్ కూడా మాట్లాడాడు. నిన్న మీకు వీడియోలు చెప్పినట్టు, నిన్న ఆల్రెడీ ట్రంప్, నిన్న కాదు, ఒక 1 or 2 months బ్యాక్, 1.5 months బ్యాక్, ట్రంప్ $500 billion అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 4,600 కోట్లు సుమారు డబ్బులు వాళ్ళ పాకిస్తాన్ యొక్క F-16 ని మెయింటైన్ చేసుకోవడానికి అయితే రిలీజ్ చేశాడు ట్రంపే. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ కంట్రీ అని తెలుసుగా, ఆయన ఇచ్చారు. IMF అని చెప్పాను, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పాను ఒకటి ఉంటుంది. దాని దగ్గర ఒక రకంగా మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు. దానిలో ఓటింగ్ రైట్స్ ఎక్కువ అమెరికాకి అండ్ అలాగే వెస్టర్న్ పవర్స్ ఉంటాయి. అంటే ఒక IMF నుంచి, అంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లాగానే ఒక IMF అనమాట, కాకపోతే కొంచెం దానే ఉంటారు ఆల్టర్నేటివ్ అనమాట. వరల్డ్ బ్యాంక్ ఆల్టర్నేటివ్ IMF అనమాట. గత 10 సంవత్సరాలుగా IMF లోన్స్ మీద మాత్రమే పాకిస్తాన్ బతుకుతుంది. IMF లోన్ ఇవ్వటం కనుక ఆగిపోతే మొత్తం పాకిస్తాన్ A to Z మొత్తం కర్రలాగా స్ట్రైట్ అయిపోతుంది. బట్ అవి ఇచ్చుకుంటానే వస్తున్నారు. రీసెంట్ గా ఇవ్వండి, 2024 సెప్టెంబర్ ఆర్టికల్, ఎక్కడదో కాదు, $7 billion ఏంటో తెలుసా? మన ఇండియాకి మనం రష్యా నుంచి S-400 అని చెప్పని ఒక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నాం. దాని వాల్యూ అరౌండ్ $4 or $5 billion అంతే. అంటే ఈ డబ్బులు కనుకుంటే, అంటే మీకు చెప్తున్నా, మన ఇండియా రెండు ఆర్డర్స్ ఇవ్వచ్చు అలాంటి S-400 డిఫెన్స్ దానికి. అది ఇదేనే కాదు, ఆఖరికి ఇప్పుడు కూడా కొంతమంది క్వశ్చన్ రేస్ చేస్తున్నాం, మన ఇండియా అనేది డిప్లొమసీలో పెడతాం, అటారీ వాగా బార్డర్ క్లోజ్ చేయడం, ఇంటర్ వాటర్ ట్రీటీ క్లోజ్ చేయడం, లేకపోతే ఈ కొంతమంది సర్జికల్ స్ట్రైక్ చేసేది, ఇవన్నీ చేస్తారు. బట్ ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ అవ్వకుండా పాకిస్తాన్ ఇప్పుడు ఎవడు పోతాడు? పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ పోతాడా, లేకపోతే పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ పోతాడా? జనాలు పోతారు. లేకపోతే అక్కడ ఎవడో ఒక 100, 200, 300 టెర్రరిస్టులు పోతారు. వాళ్ళకేం తక్కువ? వాళ్ళు ఆ పని మీదే ఉంటున్నారు.
కొత్తగా టెర్రరిస్ట్ రిక్రూట్ చేసుకోండి ఇట్లా. సో ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ముందు మనం ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఆఖరికి ఇప్పుడు ఒక రకంగా బెస్ట్ ఆప్షన్ మనం ఇప్పుడు మన ట్రేడ్ డీల్ కోసం అమెరికా వెయిట్ చేస్తుంది. ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ కు రూపాయి కూడా రాకూడదని చెప్పాలి. ఎందుకంటే మీకు అదే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఐఎంఎఫ్ అనమాట, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఓటింగ్ రైట్స్ అనమాట. ఇవ్వండి ఇక్కడ చూడండి, ప్రతి కంట్రీకి ఆఫ్ఘనిస్తాన్ కి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అంటే వాళ్ళ ఓట్ ఎంత వాల్యూ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని కొడతాను చూడండి, ఇవ్వండి 16%, అంటే సుమారు 17% ఓటు వాల్యూ యునైటెడ్ స్టేట్స్ దే. అండ్ అలాగే మీరు అవన్నీ చూసుకుంటే వెళ్తే ఇవ్వండి వెస్టర్న్ కంట్రీస్ కి ఎక్కువ. ఇవ్వండి మీకు చూపిస్తాను ఇంకొకటి, ఇవ్వండి స్విట్జర్లాండ్ కి 1.7, మిగతా అన్నిటికి 0.05, 0.91, 0.15, 0.03 ఇట్లా అనమాట. ఇవ్వండి స్పెయిన్ కి వచ్చేసరికి 1.92. ఇట్లాగా మొత్తం వెస్టర్న్ కంట్రీస్ అన్ని కలిపి, అంటే యునైటెడ్ స్టేట్స్ లీడర్షిప్ లో అన్ని కలిపి ఐఎంఎఫ్ నుంచి వేల కోట్ల రూపాయలు పాకిస్తాన్ కి లోన్లు ఇచ్చి దాన్నంతా దాన్ని ఉంటారు మునిగిపోకుండా ఇప్పటిదాకా కాపాడుకుంటూ వస్తున్నారు. మీరు రేపొద్దున వారికి వెళ్ళినా కూడా ఒక రకంగా వాళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్ కూడా ఇస్తారు, లేకపోతే డైరెక్ట్ గా మనల్ని ఆపచ్చు. సో ఇది మనం చెయ్యాలంటే పాకిస్తాన్ ఏకాకిం చెయ్యాలి, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలి. మన ఇండియన్స్ 1.4 ఆర్ 1.5 బిలియన్ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయాలి. దానికోసం మనం వాడాలి. లేకపోతే మనం అవుట్ రైట్ వార్ చేయడానికి ఫస్ట్ పాసిబిలిటీ లేదు, చేయకూడదు. ఎందుకంటే మీకు నాకు చెప్పినట్టు అదే కోరుకుంటుంది పాకిస్తాన్. ఈ జాంబీ నా కొడుకులు కోరుకునేది అదే, వాళ్ళకంటూ ఏది లేదు, మనకుంది. సో మీరు వార్ కోసం చూడమాకండి. అండ్ మోర్ ఓవర్ దీనివల్ల పాకిస్తాన్ ఆల్రెడీ సగం గెలిచిందని చెప్పాలి. నేను 90% టూరిస్టులు ఆల్రెడీ కాశ్మీర్కి రావాలనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా ఇంటర్నేషనల్ మీడియాకి ఇదంతా ఏది కరెక్ట్ గా చూపించట్లేదు. మన ఇండియాకి నిజంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ కంప్లీట్ గా లేదు. మేబీ పుతిన్ ఫోన్ చేయొచ్చు, ట్రంప్ ఫోన్ చేయొచ్చు, లేకపోతే షీ జిన్పింగ్ ఫోన్ చేయొచ్చు, కానీ బట్ ఆ టైంకి వచ్చేసరికి అందరు నీళ్ళు నవ్వులుతారు. రాసి పెట్టుకోండి కావాలంటే, దాన్ని మీకు చూపించలా ఇట్లాగా ఐఎంఎఫ్ నుంచి లోన్లు ఇప్పిస్తారు, లేకపోతే వాళ్ళ యొక్క F-16 ని మాడిఫై చేసుకోవడానికి $500 బిలియన్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మన కాశ్మీర్ వాళ్ళకి ఇవన్నీ 90%. ఇది ఇందాక చెప్పినట్టు మీకు ఈ వీడియోని చెప్పా, కాశ్మీర్ 7 to 8% వాళ్ళ జీడిపి, అండ్ అలాగే కొన్ని లక్షల మంది టూరిజం దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. దాని మీద దెబ్బ కొట్టారు వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది అదే, జనాలు భయపడాలి, కాశ్మీర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. సో మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సర్జికల్ స్ట్రైక్ 100కి 110% చేస్తారు, ఏదో రకంగా చేస్తారు. బట్ మీరు గవర్నమెంట్ ని ఫోర్స్ చేయొద్దు, వార్ కోసం ఫోర్స్ చేయొద్దు. మీకు అంత నిజంగానే మీరు పేట్రియట్ గా ఉండండి, నేషనలిస్ట్ గా ఉండొద్దు. మీకు మళ్ళీ చెప్తున్నాం, పేట్రియట్ కి నేషనలిస్ట్ కి చాలా తేడా ఉంది. పేట్రియట్ ఒకవేళ ఏదైనా 1 or 2 డ్రాబ్యాక్స్ ఉంటే వాళ్ళ కంట్రీలో కానీ ఇది కానీ దాన్ని అక్నాలెడ్జ్ చేసి ఆ యొక్క డ్రాబ్యాక్ ని రెక్టిఫై చేసుకోవడానికి చూస్తాడు, వాడు పేట్రియట్. నేషనలిస్ట్ అంటే ఎన్ని తప్పులున్నా, ఎన్ని ఒప్పులున్నా, ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా, ముడ్డి కింద ఎంత నలుపున్నా కూడా పట్టించుకోడు, నా దేశం గొప్ప అంటాడు. అలాగే ఇప్పుడు మనం కూడా కొన్ని చేయాల్సిన థింగ్స్ ఉన్నాయి. పేట్రియట్ గా ఉండి ముందు మనం మన బార్డర్ అంతా కంప్లీట్ గా ఫెన్సింగ్ చేయాలి, మోడర్నైజ్ చేయాలి, డ్రోన్స్ కొనాలి, అండ్ అలాగే సూసైడ్ బాంబర్స్ కొనాలి. ఇలాంటివన్నీ చేయాలి ఫస్ట్. అండ్ అలాగే ఇంటర్నేషనల్ మీడియాకి మన ఇది చేయాలి. నువ్వు నేను కొట్టుకోవడం, ప్రకాష్ రాజ్ దీని మీద ఎందుకు అంటే నేను చూసాను కాబట్టి చెప్తాను. ప్రకాష్ రాజు లేకపోతే ఇంకైనా సమ్ అదర్ యూట్యూబర్స్, హీరోస్, హీరోయిన్స్, క్రికెటర్స్ వీళ్ళందరూ రెస్పాండ్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఎంతమంది ఉంటారు, హీరోస్, హీరోయిన్స్ వీళ్ళందరూ ఎంత 1,00,000, 2,00,000, 10,00,000 మంది ఉంటారు. నువ్వు కోట్ల మందిలో ఉన్నావు. నీకు యాజ్ ఏ ఇండియన్ నువ్వు ఓటేస్తున్నావు, నువ్వు డెమోక్రసీలో ఉన్నావు, నీ ఇండియా కాబట్టి నువ్వు పట్టించుకోవాలి. పెట్టు. రేపొద్దున్న ఇదేమో ఒక పర్టికులర్ ప్రకాష్ రాజు, లేకపోతే ఇంకోటి ఏంటిది కేసీఆర్, టీడీపీఓ, చంద్రబాబు నాయుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి, మోడీయో ఆ టైప్ లో కాకుండా ఇంటర్నేషనల్ మీడియాకి లేకపోతే ఇంటర్నేషనల్ పీపుల్ కి అర్థమయ్యేటట్టు ఒక కార్టూన్ చేయి, లేకపోతే ఒక ఎడిటింగ్ చేయి, ఒక వీడియో చేయి. అది చేస్తే ఉపయోగం, లేకపోతే ఉపయోగం ఏం లేదు. వాళ్ళు అనుకున్నది హాఫ్ అయితే కన్ఫర్మ్ గా చేశారు. సో ఇప్పటికైనా సరే మనం మారాలి, మన ఆర్మీని ఇంకా బెటర్ చేయాలి. మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది. ఎప్పుడైతే October 7th ఏదైతే అన్నారో అప్పుడు కూడా ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది, అండ్ అలాగే మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది. సో ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవాలి. అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్టేజ్ లో మన యొక్క ఏదైతే ఫీలింగ్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని కూడా మనం కరెక్ట్ గా ఒకే స్వరం మీద వినిపించాలి. అప్పుడే మనం పాకిస్తాన్ కంట్రోల్ చేయగలుగుతాం.
అండ్ అలాగే నిన్న చెప్పినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మనం సపోర్ట్ చేయాలి. తెహరీకే తాలిబాన్ ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఇంటర్నల్ గా రెవల్యూషన్ తెప్పిస్తానికి ట్రై చేయాలి తప్ప మనం అవుట్ సైడ్ గా చేసేదానికి ఇప్పుడు మనం ఆలోచించకూడదు. మీరు ఆలోచించొద్దు, ఆగిపోండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో చూద్దాం మన ఇండియన్ ఆర్మీ ఏం చేస్తారు, లేకపోతే దీంతో పాటు ఇంకేమన్నా న్యూగా ఇన్నోవేటివ్ గా అండ్ అలాగే సడన్ గా ఏమన్నా స్ట్రైక్స్ చేస్తారా. అండ్ అలాగే స్ట్రైక్స్ అంటే ఒక జెట్ తీసుకెళ్లిపోయి చేయటమే మాత్రమే స్ట్రైక్ కాదు, ఇంకేమన్నా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ లాంటి ఇంకేమన్నా ఉండి పాకిస్తాన్ కరెక్ట్ గా తగిలి ఇంకేమన్నా ప్లాన్ చేస్తున్నారు